ఇప్పుడే ఈ వార్త చూస్తూ ఉన్నాను. ఇప్పటికి చాలా సందర్భాల్లో మనం దీన్ని పునరుద్ఘాటించాం. అయినా కూడా కొంతమంది చట్టంలో ఉన్న లొసుగులు వెతుక్కొని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు. అంటే మిస్యూజ్ చేసుకొని ఆ హక్కుల్ని హిందువుల్ని ఒక ఆట ఆడుకోవాలనుకుంటారు. ఏమిటా వార్త అంటే, క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు అని సుప్రీంకోర్టు మరొకసారి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు చాలా విలువైనది, బలమైనది. ఒకసారి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళదాం. మత మార్పిడి అనంతరం అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఆ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టి నేడు తుది ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడం మీద అక్కల రామిరెడ్డితో పాటుగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం క్రింద ఆనంద్ కేసు పెట్టారు. అర్థమైంది ఇక్కడ? అక్రమ చర్చి నిర్మాణానికి పూనుకున్న వ్యక్తిని అడ్డుకుంటే అతడు మతం మారక ముందు అతడికి ఉన్నటువంటి కులాన్ని వాడుకొని అట్రాసిటీ కేసు పెట్టాడు. కాబట్టి రాజ్యాంగ విరుద్ధమా కాదా చెప్పండి? అది మతం మారిన వాడికి కుల సంబంధమైన హోదాలు, హక్కులు ఎలా వస్తాయి? రాకూడదు కదా. అయితే ఈ కేసును కొట్టివేయాలి అంటూ రామిరెడ్డి అండ్ స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేస్తూ ఉండడంతో క్రైస్తవుడే అవుతాడని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పుట్టుకతో హిందూ అయినా క్రైస్తవ్యం స్వీకరించడంతో ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందరని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని, తమపై పెట్టిన కేసుకి విచారణ అర్హత లేదని వాదించారు. రామిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనల్ని హైకోర్టు పరిగణలోకి తీసుకొని క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే ఎస్సీ హక్కులు పొందే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆనంద్ మరి బాగా ఉంటాయి కదా, ఆయన ఎవరు? పాస్టర్ గారి దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. ఈ చింతాడ ఆనంద్ అనే పాస్టరు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరు అని స్పష్టం చేసింది. మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదు అని ధర్మాసనం పేర్కొంది. మరొకసారి ఈ లైన్ చెప్తున్నా, మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదు అని ధర్మాసనం పేర్కొంది. సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని చెప్పలేము అంది. పాస్టర్ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవ్యంలో ఉన్నాడని, తిరిగి మారలేదని కూడా నిరూపణ అయినట్లుగా ధర్మాసనం పేర్కొంది. ఏమయ్యా చింతాడ ఆనంద్, అర్థమైందా ఎప్పటికైనా? కేవలం ఈ చింతాడ ఆనంద్ లాంటి ఒక పాస్టర్ కాదండి, చాలామంది ఈ చట్టాలని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. మతాలు మారుస్తారు, మారుస్తారు, ప్రలోభ పెడతారు. ఇన్ని చేసిన తరువాత కూడా వాళ్ళకి శాంతించదు. అక్రమ చర్చిలు కూడా కడతారు. అది అడ్డుకుంటే ఇదిగోండి వాళ్ళకు ఉన్నటువంటి కులాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తారు. ఏ సనాతన ధర్మంలో అయితే కుల వివక్ష ఉన్నదో, వర్ణ వివక్ష ఉన్నదో అని మాట్లాడతారో వీళ్ళు, అవే చెప్పి మతాలు కూడా మారుస్తారో, మతం మారిపోయిన తర్వాత అదే కులాల్ని వాడుకుంటున్నారు అంటే ఎంతటి స్వార్థపరులు, ఎంతటి రాజ్యాంగ వ్యతిరేకులు. ఒకసారి ఆలోచించండి. ఈ విషయాన్ని 10 మందితో పంచుకోండి. ధైర్యంగా ఉండండి. సత్యమేవ జయతే. జై హింద్, జై భారత్.